హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా మమ్మ అయితే మీకోసం ఒక కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చేసింది. ఏంటి అంటే చికెన్ లివర్తో కర్రీ అనమాట. అప్పుడు ఎప్పుడో మా అత్తమ్మ ఒకసారి చేసినప్పుడు టేస్ట్ చూసాను. మళ్ళీ ఇప్పటి వరకు చెయ్యలేదు, ట్రై కూడా చెయ్యలేదు అనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరూ లివర్ తినరు కాబట్టి, మా ఆయన మా పిల్లలు తినరు కాబట్టి చేయలేదు, చేయాలని కూడా అనుకోలేదు. మళ్ళీ ఫస్ట్ టైం అయితే మా ఇంట్లో ఈ కర్రీ చేస్తున్నాము. మా మమ్మీ కర్రీ చేద్దాము అని చెప్పింది. సరే అని చెప్పేసి, ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా అని చెప్పేసి వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను. మీకు తెలియకపోతే వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందైతే బగోన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేయండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా కలిపేసిన తర్వాత మనము లివర్ని అయితే ముందే శుభ్రంగా కడిగేసుకోండి. ఒక 5-6 టైమ్స్ మంచిగా కడిగి పెట్టేసిన లివర్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట. నేను కూడా యాక్చువల్లీ ఓన్లీ లివర్ మాత్రమే తింటాను ఇందులో. మీలో ఎంతమంది ఆల్రెడీ ఈ కర్రీని టేస్ట్ చేశారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇలా లివర్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేయండి. మొత్తము కలిపిన తర్వాత అప్పుడే స్పైసెస్ ఏమీ యాడ్ చేయకుండా మంచిగా మూత పెట్టేసి ఒక 10 minutes పాటు మంచిగా మగ్గించుకోండి. అంటే లివర్ మంచిగా మగ్గిపోవాలన్నమాట. తర్వాత మూత తీసేసి ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. తర్వాత ఉప్పు కూడా యాడ్ చేయండి. ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకొక 5 minutes మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి. అంటే పీసెస్కి స్పైసెస్ మంచిగా పడతాయి అన్నమాట. మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇలా ఉడుకుతుంటుంది కదా, అప్పుడు వచ్చేసి టమాటా యాడ్ చేయాలన్నమాట. ముందే టమాటా యాడ్ చేసి ఏంటంటే పీసెస్ ఉడకవు కాబట్టి మంచిగా పీసెస్ మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేయాలన్నమాట. టమాటా యాడ్ చేసిన తర్వాత అప్పుడే కలిపేయకుండా మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గించండి టమాటాని. ఒక 5 minutes తర్వాత మూత తీసేసి మళ్ళీ మొత్తం కలిపేసేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తం మనకి టమాటో పీసెస్ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం చికెన్ మసాలా యాడ్ చేయండి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మంచిగా ఇంకా స్పైసెస్ అన్నీ సరిపోయాయా లేదా అని ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. ఏమన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోతుంది. చివర్లో ఇలా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.